జీవగోళముకు సంబంధించి సరికాని వ్యాఖ్య. ఆల్రెడీ మనం ఇంతకు ముందున్నటువంటి క్వశ్చన్లోనే చెప్పుకున్నాం. ఏమని? జీవమండలం. ఈ జీవమండలాలన్నీ కలిస్తే ఏమొస్తుంది? జీవగోళం. చూడనా, జీవమండలాలు. ఒక్కసారి మా వాళ్ళందరూ కూడా పాత విషయాలు గుర్తించుకుంటారు. ఒకే రకమైన శీతోష్ణ స్థితిలో ఉండి చాలా ఎక్కువ ప్రాంతంలో ఉండే జీవుల సమూహాన్ని జీవమండలం. జీవమండలాలన్నీ కలిసి ఏమవుతాయి? జీవగోళం. జీవమండలాలన్నీ కలిసి ఏమవుతాయి? జీవగోళం. దీనికి ముందు ఇంతకుముందు ఏం చెప్పాను? జనాభాలన్నీ కలిసి సమాజం. సమాజాలన్నీ కలిసి భూతల ప్రకృతి, భూమి మీద ఉన్నవి. భూమి యొక్క భూతల ప్రకృతులన్నీ కలిసి ఏమయ్యాయి? జీవమండలం. జీవమండలం అంతా కలిసి ఏంటి? జీవగోళం. అంటే ఈ భూమి మీద ఉన్నటువన్నీ కూడా కలిపి, జీవులన్నీ కలిపి ఏమవుతాయి? జీవగోళం. ఇప్పుడు దాని గురించి జీవావరణ వ్యవస్థ. జీవావరణ వ్యవస్థని ఏమంటారు? ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ అనేది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. ఎలా ఎగ్జాంపుల్ చూద్దాం. సరస్సు ఒక ఇకోసిస్టమ్. ఇలాంటి సరస్సులన్నీ కలిపి ఎందులో ఉంటాయి? జీవగోళం. ఎడారి ఒక ఇకోసిస్టమ్. టండ్రా ఒక ఇకోసిస్టమ్. కాబట్టి ఇలాంటి చిన్న 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 చిన్నవన్నీ జీవమండలాలు కలిపి ఏమయ్యాయి? జీవగోళం అయ్యాయి. కాబట్టి దీన్ని బిట్టు కింద ఎలా అడుగుతాడు? జీవగోళానికి సంబంధించిన నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం పేరేంటి? ఇకోసిస్టమ్. దాన్ని ఏమన్నాడు? జీవావరణ వ్యవస్థ. బట్టి పట్టడానికి ఒక క్వశ్చన్ చూడండి. జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం జీవావరణ వ్యవస్థ. గుడ్. నెక్స్ట్ చూద్దాం. భూమండలంలోని అన్ని రకాల ఆవాంత ప్రాంతాలన్నీ కలిపి జీవగోళంగా పేర్కొంటారు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటి కలిపే కదా అంటున్నాడు. క్లియర్. జీవగోళంలో అన్ని రకాల జీవమండలాలు మాత్రమే వస్తాయి, కొన్ని రకాల జీవమండలాలు మాత్రమే వస్తాయి. నో, అన్ని రకాల జీవమండలాలు కలిపితేనే ఏ గోళం? జీవగోళం. ఈజీగా దొరికేసాడు దొంగ. జీవగోళంలో ఉండే జీవుల చుట్టూ ఉండే జీవ నిర్జీవ కారకాలని పర్యావరణం అంటాడు. ఫైనల్గా అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చెప్తున్నాడు. పర్యావరణంలో జీవ నిర్జీవ కారకాలు. పర్యావరణం ఎన్విరాన్మెంట్లో జీవకారకాలు అంటే ఏంటి? మనం, జంతువులం, మొక్కలు, మొక్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ వస్తున్నాయి కదా, ఇవి. నిర్జీవ కారకాలు అంటే ఏంటి? మరి మన చుట్టూ ఉండే కాంతి, ఉష్ణోగ్రత, నీరు, ఇవన్నీ నిర్జీవ కారకాలు. అన్నిటినీ కలిపే ఉన్నాం పర్యావరణం. మరి ఇప్పుడు మా వాళ్ళకి తెలియాలి. ఇదిగో మనిషి, వీడు మొక్కలు, ప్లాంట్స్ మీద ఆధారపడుతున్నాడు. జంతువుల మీద ఆధారపడుతున్నాడు. యానిమల్స్. నీరు మీద ఆధారపడుతున్నాడు, గాలి మీద ఆధారపడుతున్నాడు, అలాగే రకరకాల కాంతి మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ నిర్జీవకారకాలు, ఇవన్నీ జీవకారకాలు. వీడి చుట్టూ ఉండే నిర్జీవ జీవకారకాలను ఏమన్నాడు? పర్యావరణం. డెఫినేషన్స్ అన్నీ వస్తే ముందు ఫుట్బాల్ ఆడేయచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పు, జీవగోళంలో కొన్ని రకాల జీవమండలాలు వస్తాయా? అన్ని రకాలు. ఇప్పుడు చెప్పండి, జీవమండలాల యొక్క పూర్తి స్థాయిని ఏమని చెప్పచ్చు? ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటి? జనాభా. ఒకే జాతి జీవులు. మరి ఈ జనాభాలన్నీ కలిసి ఏమవుతున్నాయి? సమాజం. సమాజాలన్నీ కలిసి ఏమవుతున్నాయి? భూతల ప్రకృతి. భూమి మీద తీసుకుంటే భూతల ప్రకృతి. ఈ భూతల ప్రకృతులన్నీ ఏమవుతున్నాయి? జీవమండలం. ఈ జీవమండలాలన్నీ కలిపి ఏమవుతున్నాయి? చివరాఖరికి జీవగోళం. మరి జీవగోళం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటి? ఇకోసిస్టమ్. ఈ జీవగోళంలో ఉండే ఒక జీవి చుట్టూ ఉండే జీవ నిర్జీవ కారకాలను ఏమంటున్నాం? పర్యావరణం అంటున్నాం. కాబట్టి ఈ ఆర్డర్ అనేటువంటిది ఇచ్చి ఫైర్ చేయొచ్చు, అంటే మిస్ చేయొచ్చు. అటు ఇటుగా ఉంటే మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? గుడ్.